హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే అమ్మ వాళ్ళొచ్చారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మ వాళ్ళు చాలా రోజుల తర్వాత వచ్చారండి. హైదరాబాద్‌లో ఉంటారు. అయితే చెల్లి వాళ్ళ అబ్బాయి బర్త్‌డే ఉందని అయితే వచ్చారండి. అమ్మ, నాన్నగారు, చిన్న చెల్లి అయితే వచ్చారు. ఉదయం టిఫిన్‌కైతే నేను మైసూర్ బజ్జీ వేస్తున్నాను. నైటే పిండి అది కలిపి నానబెట్టేసానండి. మైసూర్ బజ్జీ అయితే చాలా స్మూత్‌గా వచ్చినాయి. దీనికి కాంబినేషన్ వచ్చేసి పల్లీ చట్నీ అయితే చేశాను. టిఫిన్ అయిపోయాక మధ్యాహ్నం లంచ్‌లోకి పప్పు, మామిడికాయ వండుతున్నాను. చాలా హడావిడి అయిపోయిందండి. వివరంగా వీడియో కూడా తీయలేకపోయాను. పప్పు ఉడికిపోయింది కదా! తాలింపు అయితే వేసేస్తున్నాను. మీలో ఎంతమందికి మామిడికాయ పప్పు ఇష్టమో కామెంట్ చేయండి. దీనికి కాంబినేషన్ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అయితే వండుతున్నాను. మసాలా అయితే ముందే ప్రిపేర్ చేసేసి వేయించేసుకున్నానండి. తర్వాత వంకాయలు కూడా వేసేసి కూర అయితే రెడీ చేసేసాను. కూర ఉడికిపోయిన తర్వాత ఇంక లంచ్ చేసేసి షాపింగ్‌కి అయితే బయలుదేరామండి. బర్త్‌డే ఉంది కదా! చిన్న షాపింగ్ అయితే చేద్దామని గాజులవి తీసుకుందామని అయితే వెళ్తున్నాం. మా కన్నయ్య అయితే మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. మంచి ఎండన బయలుదేరామండి టైం సరిపోక. ఇది మా ఊరు కోరకొండ అండి. కోరకొండ లక్ష్మీనరసింహస్వామి ద్వారం. ఈ ద్వారం తిన్నంగా వెళ్తే కొండైతే వస్తది. ఇంక షాప్‌లోకెళ్ళి షాపింగ్ అయితే చేసామండి. గాజులవి కొనుక్కున్నాము. మా చెల్లయితే హారం సెట్ ఒకటి తీసుకుంది. ఇంక షాపింగ్ చేసి అలిసిపోయి ఎండలోని నీరసం వచ్చేసి బాదం మిల్క్ అయితే తాగామండి. ఇంక బాదం మిల్క్ తాగేసి ఇంటికైతే వచ్చేసాం. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.